ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ మాది కవిట మండలం బొరివంక గ్రామం. మా గ్రామంలో కుర్రవాడు అంటే శివ మజ్జి అనే ఒక అబ్బాయి ఈ పంచముఖి ఇన్స్టిట్యూట్ నుండి గత 6 నెలల కిందట ఇక్కడే ట్రైనింగ్ అయ్యి ఇక్కడే ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇక్కడే ఫ్లైట్ టికెట్ తీసుకొని దుబాయ్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా వర్క్ చేసిన తర్వాత 6 మంత్స్ తర్వాత నిన్న వర్క్లో ఆన్ డ్యూటీలో ఉండగా చనిపోయాడని చనిపోయాడని మాకు తెలిసింది. అంటే అక్కడ వాడితో పాటు మా ఊరు కుర్రాడు ఇంకోటి కూడా అక్కడికి వెళ్ళాడు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. ఆ కుర్రాడు అక్కడ ఉండడంతో మాకు పలానా అబ్బాయి చనిపోయాడు అనే విషయం మాకు తెలిసింది. చనిపోయి 36 గంటలుగా గడిచినా కూడా ఏ ఆఫీస్ నుండి కూడా ఒక కాల్స్ రాలేదు. ఈ ఇన్స్టిట్యూట్ నుండి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇంటి వద్ద తల్లి అంటే ఒక తల్లి మాత్రమే ఉంది. తండ్రి చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తల్లికి యాక్సిడెంటల్గా చిన్న దెబ్బ తగిలిందని చెప్తే ఆవిడ సఫర్ అవుతూనే నిన్నటి నుండి 36 గంటలైంది సఫర్ అవుతూనే ఉంది. కానీ కనీసం చనిపోయారని ఒక ఇంటిమేషన్ కూడా వీళ్ళెవ్వరు ఇవ్వడం లేదు మాకు. ఆ అబ్బాయి చెప్పింది నిజమా కాదా అని మార్నింగ్ మేము వచ్చాము ఈ శ్రీ పంచముఖి ఇన్స్టిట్యూట్కి. వచ్చి సార్ మాకు ఇలా శివ మధ్య ఒక అబ్బాయి ఇక్కడ నుండి వెళ్ళాడు, అతను చనిపోయాడా లేదా మాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అడిగేసి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళినా కూడా చాలా నిర్లక్ష్యంతో వాళ్ళు సరే చెప్తామని చెప్పి ఆ పైన వైజాగ్ ఇన్స్టిట్యూట్ అని, ఆ పైన ముంబై ఇన్స్టిట్యూట్ అని, ఆ పైన ముంబై నుండి దుబాయ్ ఇన్స్టిట్యూట్ అని ఇలా 4 ఇన్స్టిట్యూట్ల తర్వాత మీకు కాల్స్ వస్తాయని చెప్పారు. సరే అని మేము వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 గంటల 30 నిమిషాలు ఇక్కడ రావడం జరిగింది. 3 నుండి 2.5 గంటల సేపు మేము వీళ్ళతో మాట్లాడుతున్నా ఏమి గొడవ కూడా పెట్టుకోకుండా జస్ట్ నార్మల్గా సార్ మా అబ్బాయి చనిపోయినాడా చనిపోలేదా, శివ మజ్జి అని ఆ చనిపోయిన వ్యక్తి శివ మజ్జా కాదా సాఫ్ట్గా మేము ప్రశ్నించినా కూడా వాళ్ళు చాలా రెక్లెస్గా ఈ ఓనర్ లేడు, ఓనర్ బయటకు వెళ్ళారు, 3 రోజుల తర్వాత రండి, ఆయన రేపు వస్తారు, రేపు తర్వాత ఎల్లుండి రండి, ఇలా నిర్లక్ష్యంతో సమాధానం చెప్తున్నారు తప్ప ఆ అబ్బాయి చనిపోయిన క్లారిటీ వాళ్ళకి కూడా లేదు. అలాంటప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ని రన్ చేయడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఈ ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతోమంది కుర్రాళ్ళని బతుకు తెరువు కోసం పంపిస్తున్నారు. సో వాళ్ళందరికీ ఇదొక గుణపాఠం కావాలని తెలియజేస్తూ మా శివ మజ్జి ఎలా అయినా మా ఊరికి అతని బాడీని ఎలాగైనా వచ్చి వాళ్ళ తల్లి చూసేలా విధంగా ఈ ప్రెస్ మీడియా ద్వారా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రెస్ ద్వారా ఇంకో విషయం ఏమిటంటే ఇలా ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా మీ ద్వారా ఇతరులకి ఈ సమాచారం అందించే విధంగా చేరదీస్తారని కోరుకుంటున్నాం. బతుకు తెరువు గురించి ఏదో కూలీ నాలి చేసుకుని ఊర్లో ఉంటే బతుకు తెరువు గురించి రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని దుబాయ్ వెళ్తే అంటే ఇతర దేశం వెళ్ళి ఏదో పని చేసుకుంటానని పంచముఖి ఇన్స్టిట్యూట్కి వచ్చి వీసా అప్లై చేసుకొని ఇక్కడే ట్రైనింగ్ చేసుకుంటూ ఇక్కడే ఇంటర్వ్యూ చేసుకుంటూ దుబాయ్ వెళ్ళడం జరిగింది సార్. ఆ దుబాయ్ వెళ్ళడం వల్ల కనీసం 6 నెలలు పనిచేసి రాత్రి ఆన్ డ్యూటీలోన మా తమ్ముడు చనిపోయాడని మాకు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ గడిచిన 36 గంటలు అయ్యింది సార్, ఎటువంటి ఇన్ఫర్మేషను ఎంతవరకు లేదు సార్. మార్నింగ్ వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇలాగ మా బ్రదర్ ఇలాగ ఇన్సిడెంట్ జరిగిందని మేము వీళ్ళకి విన్నవించుకున్నాం సార్. అక్కడ నుండి మెసేజ్ రూపంలో కానీ ఫ్యాక్స్ రూపంలో కానీ మాట రూపంలో కానీ ఏదో ఫోన్ రూపంలో కానీ చెప్తామని అనుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. ఎంతవరకు ఐసీయూలోనే ఉన్నాడు బతుకున్నాడనే మాట్లాడుతున్నారు సార్. ఎంతవరకు ఈ పంచముఖి ఇన్స్టిట్యూట్ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మేము గడిచిన 3 గంటల నుండి ఇక్కడే ఉన్నాం సార్. ఏదైనా చెప్తామంటే మేము వైజాగ్ ఇన్స్టిట్యూట్కి, నెక్స్ట్ ముంబై ఇన్స్టిట్యూట్కి, తర్వాత దుబాయ్ ఇన్స్టిట్యూట్కి అని చెప్తున్నారు సార్. మా ఊడు అక్కడ కానీ లేకపోతే ఆయన బతుకున్నారా చచ్చిపోయినారా, కనీసం బాడీ ఉందా లేదా, అసలు ఆన్ డ్యూటీలో చనిపోయినారని కూడా విషయం మాకు తెలియదు సార్. మాది చాలా పేద కుటుంబం సార్. ఆయన ఒక్కడే, మాకు ఒక బ్రదర్ ఉన్నారు, కజిన్ బ్రదరు, ఆయన మతి స్థిమితం లేదు సార్. చిన్నతనంలోనే గత 10-12 సంవత్సరాల నుండి మా చిన్నాన్న అవుతారండి జగన్నాథ్ మజ్జి గారు చనిపోయినారు సార్. ఆమె చాలా కష్టపడుతూ పనిచేస్తూ ఈరోజు ఆ పిల్లలకి ఏదో ఒక స్థాయిలో చూడాలనుకున్నప్పుడు కర్మకాలి భగవంతుడు చేశారో జనాలు చేశారో ఇన్స్టిట్యూట్ రూపంలో చేశారో తెలియదు సార్, చనిపోయినారు సార్. ఎంతవరకు చనిపోయిన విషయం కూడా మాకు ఎటువంటి పరిస్థితులు తెలియదు సార్. ఇక్కడ నుండి ఇదే ఇన్స్టిట్యూట్ నుండి చాలామంది వెళ్ళారు సార్. ఇలాగే మా కుటుంబానికి జరిగిన పరిస్థితి ఇంకో ఏ కుటుంబానికి జరగకూడదు సార్. ఇది మీరు ఎంత త్వరగా మా తమ్ముడు ఏ రూపంలో చనిపోయాడో
అసలు మా తమ్ముడు పరిస్థితి ఏంటి, అసలు మా తమ్ముడు బతుకున్నాడా లేదా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు మీరు ఈ న్యూస్ ద్వారా అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ ఈ ఆధునిక యుగంలోన క్షణంలో జరిగే విషయం తెలిసిపోద్ది సార్. 36 గంటలైనా తెలియలేదు సార్. అదే మా ఆవేదన సార్. ఇలాంటి ఇన్స్టిట్యూట్ నుండి ఎంతోమంది పనికి వెళ్తారు సార్. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళు ఏదో కుటుంబాన్ని భరోసా ఇస్తారని వెళ్తున్నారు సార్. అయితే ఇలాంటి ఇన్స్టిట్యూట్కి నమ్ముకొని వెళ్ళిన కుటుంబాలు ఇలాగే వీధిన పడాలి సార్. ఒకసారి మీ న్యూస్ వాళ్ళు వార్తలు ఎంత త్వరగా అందించి మాకు న్యాయం చేయాలని, మా కుటుంబ సభ్యుడైన శివ మధ్య బాడీని మా ఊరికి రావాలని, మా తమ్ముడు ముఖము మా పిన్నమ్మ చూడాలని, కనీ పెంచి 25 సంవత్సరాలు చేసిన తర్వాత కనీసం అతని ముఖం చూడకుండా ఈరోజు ఏదైనా అయితే దానికి బాధ్యులము ఎలాగ సార్. ఈరోజు ఇంతమంది మీ న్యూస్ రిపోర్ట్ వచ్చి మాకు మంచి చేస్తారని ఆశిస్తూ ఇంతటితో విన్నవించుకుంటున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.